అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు దుడ్డు ఎమ్మెల్యే బిల్లా చెన్నయ్య నా మీద ప్రెస్ మీట్ పెట్టారని తెలిసింది. నేను బీజేపీ పార్టీలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. MS9 ఛానల్లో ఒక ఛానల్ నడిపిస్తున్నాను. అయితే దుడ్డు ఎమ్మెల్యే అయితే ఏది ఉందో బిల్లా చెన్నయ్య ఆమెను ఎంట వేసుకొని ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆమెతోటి ఏది 30 లక్షలకు ఆమెకు వచ్చే బెనిఫిట్ ఏదైతే రాబడి ఉందో ఆమె రాబడిలో దాంట్లో 30% అంటే 30 లక్షలు ఒప్పందం కుదుర్చుకొని లేనిపోయిన కేసులు అసలు వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు నా పేరు పెట్టేసి ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాడు? దిశ పోలీస్ స్టేషన్లో నా పేరు పెట్టాడు. అసలు వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం ఏముంటుంది? బిల్లా చెన్నయ్యకి ఏమి చెప్పుకొని నా పేరు చెప్తున్నాడు? దిశ పోలీస్ స్టేషన్లో ఆ కేసు క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత ICDS ఆఫీసులో అక్కడ వాళ్ళ పిల్లోని ఏదైతే దుడ్డు ఎమ్మెల్యే దగ్గర పెరుగుతున్న కొడుకున్నాడో ఆ కొడుకు మేము వేధిస్తున్నామని చెప్పేసి అక్కడ కంప్లైంట్ పెట్టింది. ఇక్కడ అపార్ట్మెంట్లో CC కెమెరా ఉన్నాయి. ఒక చిన్న ఎవిడెన్స్ చూపిండి నా మీద. ఏ రకంగా నా మీద ఆ పిల్లోని అరెస్ట్ చేస్తానని చెప్పేసి నా మీద కేసు పెడుతున్నారు. అక్కడ ఫెయిల్ అయిపోయారు. అక్కడి నుంచి ఎలాగా ఈ బిల్లా చెన్నయ్య ఏ రకంగా ఎమ్మెల్యేని దగ్గర వేసుకొని MRO ఆఫీస్కి వెళ్ళేసి ఆమెకి ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నారు. కావలిలో వాళ్ళ భార్య ఉంది. వాళ్ళ భార్య VRO పూర్తి ఎవిడెన్స్ తీసుకొని MRO ఆఫీస్లో రికార్డు ఇచ్చాడు. ఇస్తే ఈమె పని మనిషిగా వచ్చిన దుడ్డు ఎమ్మెల్యే పని మనిషిగా వచ్చి అతను ఎవరైతే అతని దగ్గర పని మనిషిగా వచ్చిందో జయచందర్ దగ్గర వచ్చిందో ఆమె భార్య ఏమో మాకు తెలియదు. ఏమైనా కానీ ఆమె సొంత భార్య ఉందని మాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ తాటిపర్తి వాళ్ళ రాజారావు కానీ తర్వాత పోతే సురేష్ కానీ వాళ్ళ నాన్న దగ్గర మేము చదువుకున్నాం. ఆయన మా మాస్టర్ గారు పిల్లలు అని చెప్పేసి నేలుతున్నాం. అయినా కానీ అది వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళు చూసుకోవాలి. నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయటం ఏంది? బిల్లా చెన్నయ్యకి ఒకటే చెప్తున్నా, బిల్లా చెన్నయ్య నీ మీద 5 కోట్లు నువ్వు స్కామ్ చేసేవని నా దగ్గర పూర్తి వివరాలు పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నేను అవన్నీ IG దగ్గర నీ దగ్గర మొత్తం నీ బండారం బయట పెడతాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక బోర్డు పెట్టుకొని ఏది మాల మహానాడు అధ్యక్షుడు ఒక బోర్డు పెట్టుకొని ఏది అందరిని భయభ్రాంతం చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నావా? ఖబర్దార్ బిల్లా చెన్నయ్య చెప్తున్నా, నీకు నీ ఇష్టం వచ్చినట్టు ఏదో తప్పుడు కేసులు పెట్టుకొని ఆమెను పట్టుకొని ఏమి MRPS నాయకులు లేరా ఆమెకి? ఏంటంటే మాలమహాన్ నువ్వు వచ్చేసి వదిలేద్దామనుకున్నావా? ఇది కరెక్ట్ కాదు బిల్లా చెన్నయ్య. నీకు ఎక్కడ చిన్న ఎవిడెన్స్ నా వల్ల జరిగినట్టు చూపించు, నీకు ఆధారాలు చూపించు ఎక్కడైనా కానీ. ఇప్పుడు నేను కొన్న అపార్ట్మెంట్ దగ్గర CC కెమెరాలు ఉన్నాయి కదా, ఆ పిల్లోని ఏం అరెస్ట్ చేసి చూపించు. ఇప్పుడు నా మీద ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పిందంట. ఎలాగ ప్రాణహాని ఉంది? 3 నెలల నుంచి నేను వర్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఏ రోజన్నా ఆమెను పలకరించామా? ఆమె ఒక మాట మాట్లాడామా? నా మీద ఎందుకు ఆమె మాట్లాడాలి? ఇంకా తర్వాత పోతే నేను 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను. నేను ఎలాంటి తెలియదా? ఒంగోలు తెలియదా? ఏ రోజన్నా కానీ నిన్ను ఒక మాట అన్నామా? తర్వాత పోతే నువ్వు విరేకల కాలనీలో ఎవరైతే సూర్య పత్రికలో పనిచేస్తున్న ఆ కోటికి అక్కడ ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి దొంగ పట్టాలు సృష్టించి ఆ దొంగ పట్టాలు స్కామ్ కూడా నా దగ్గర 42 పట్టాలు అవన్నీ కూడా నా దగ్గర ఉంది. అక్కడికి ఏమేమి చేసావు కూడా అదంతా పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. బిల్లా చెన్నయ్య గుర్తుపెట్టుకో, నీ బతుకు నీ బండారం మొత్తం నా చేతిలో ఉంది. జాగ్రత్త చెబుతున్నాను నీకు. ఏ రకంగానే నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెడతావు? ఏ రకంగా నాకు చిన్నపిల్లల దగ్గర అక్కడ ఆఫీసులో నా మీద కేసు పెడతావు? ఇప్పుడు అంటే నా అడ్డు పోతే వాళ్ళని నువ్వు టార్గెట్ చేయాలని చెప్పా. మీరు ఏమని చేసి నాకు సంబంధంగా చెప్తున్నా, నా పేరు మాత్రం ఇంకొకసారి మాత్రం చేస్తే ఖబర్దార్ చెప్తున్నా బిల్లా చెన్నయ్య, నీకు నా జోలికి రావద్దు. ఏదో సామెతగా ఉంది, మాలవాడు మాది కూడా అంటారు. నీకు నీ ఏదైతే MRPS వాళ్ళు నాయకులు లేరా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, వాళ్ళ దగ్గర చూసుకుంటారు. నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే అయ్యేవు, కానీ న్యాయం చేయాలి దానికన్నా. కానీ అంతేగాని పిచ్చి వ్యవహారాలు చేసి పిచ్చి నేను ఒక పెద్ద దళిత నాయకుడిని చెప్పేసి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు.
నేను కూడా ఆల్ ఇండియా SSTలో జిల్లా ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు వర్క్ చేశాను. ఏనాడు ఒకరి మీద ఈ రకంగా చేసామా? ఒక దళితుడిని విమర్శిస్తాం, దళితుడిని ఈ రకం చేసామా? ఇకనైనా నీ కొంచెం బుద్ధి మార్చుకోవాలి. బిళ్ళా చెన్నయ్య చెప్తున్నాను, కేవలం నీ వల్లే ఇదంతా జరుగుతుంది. ఏదైనా ఉంటే పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, సమాధానం చేసుకోవాలి. అదే చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. MRO మీద తీసుకెళ్ళి కలెక్టర్ గారికి నువ్వు కంప్లైంట్ ఇస్తావా? అంటే నువ్వు MROని అధికారులను కూడా బెదిరిస్తావా? నువ్వు అధికారులను బెదిరిస్తే వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడి వాళ్ళని బెదిరిస్తావా? నీ ఇష్టం బిళ్ళా చెన్నయ్య చెప్తున్నావు. ఇకనైనా కానీ జాగ్రత్తగా ఉండు. మా వల్ల తప్పు ఉంటే చెప్పు, దానివల్ల అన్న మీ వల్ల ఈ తప్పు ఉంది, ఈ రకంగా చెప్పు, సమాధానం చెప్పు, మేము వింటాము. ఏమి లేదా నా మీద ఏ రకంగా నాకు పూర్తి వివరాలు, నేనేం చేశాను చెప్పి నాకు పూర్తి వివరాలు ఇవ్వాలి. దొంగ కేసులు, దొంగ అబద్ధాలు, నీ దొంగ నాయకులు పట్టాలు, నీ కారు మీద మాలమోహన్ రెడ్డి బోర్డు ఇవన్నీ పెట్టుకొని ఊరేగు ఆ బోర్డు కూడా తీపిస్తారు చెప్తున్నాను. నీ ఇష్టం, జాగ్రత్త బిళ్ళా చెన్నయ్య. ఏమనుకున్నావు? జాగ్రత్తగా సమాజానికి సేవ చేసే తత్వం ఉండాలి, జాతికి మేలు కలిపే తత్వం ఉండాలి. జాతిని మర్చిపోతుంది, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. నువ్వా మాకు చెప్పేది? బీజేపీలో నేను నా సభ్యత్వం తెలుసా నీకు ఒక మనిషి వచ్చేవాడు ఉన్నాడా? పిలిస్తే ఒక నలుగురు వచ్చేవాడు ఉన్నారా? నలుగురు వాళ్ళని వేసుకొని పోయి తిరిగి మా మీద తప్పుడు కేసులు పెడతావా? చెప్తున్నాను బిళ్ళా చెన్నయ్య, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, కబద్దారు చెప్తున్నాము. ఇక నుంచి అయినాగా నా జోలికి రావద్దు. నా జోలికి వస్తే మాత్రం చాలా నేను చెప్తున్నాను, ఇది నీ మీద పూర్తి ఎస్పీకి పూర్తిగా నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నాను. నా వల్ల ఏమన్నా చూపించు, నా వల్ల తప్పుంటే మాత్రం మీడియా పక్కగా రామాట, లేదంటే నాకు పెద్ద మనుషులతో కూడా మాట్లాడు. అంతేగాని ఇలాగ మాత్రం తప్పుడు కేసులు పెట్టుకుంటూ డబ్బుల కోసం అమ్ముడుపోయే తత్వం కాదు. నేను గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీ ఉంటే ఈ స్థాయికి ఎదిగాం మేము. ఏమండి, సో ఏమొచ్చేసి ఇంటి పని మనిషిగా వచ్చింది, నాకు తెలిసిన వరకు పని మనిషిగా వచ్చిందండి. పని మనిషిగా వచ్చేసి ఇంట్లో ఆయన్ని వశంపరుచుకొని ఆమె ఉందండి. ఇది కూడా ఆమెకున్న సర్టిఫికేట్లు కూడా పూర్తి దొంగ అండి. ఇంకోటండి, ఏమైతే ఎవరైతే ఉందో బిడ్డను కనిచ్చినామా నా దగ్గరికి గత 3 ఏళ్ల కింద నా దగ్గర వచ్చింది. ఇదిగో దానికి ఎవిడెన్స్ ఇదిగోండి, మీకు కూడా ఈ కాపీ ఇస్తాను. నా కొడుకు నాకు కావాలని చెప్పేసి ఆమె కోర్టులో కేసు వేసింది. ఆ కేసు కూడా ఉంది. ఈ పిల్లోడు ఈ ఎమ్మెల్యే మా కొడుకు కాదు, ఏమేదో వచ్చింది, ఏం అసలు భార్య కాదు తనకి. అయితే అతను ఏదో రకం చేస్తే సరే, అవన్నీ వాళ్ళు చూసుకోండి, నాకు సంబంధం లేదు. ఇవి వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చింది. ఇంకో విషయము, గతంలో ఈ దుడ్డు ఎమ్మెల్యే ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది, నా ఆఫీస్కి వచ్చి ఏమంటే నాకు ఇలా అన్యాయం జరుగుతుంది అంది. అమ్మ ఇది ఫ్యామిలీ గొడవ, నేను ఎంటర్ కానని చెప్పాను ఆల్రెడీ. చెప్పినందుకు అప్పుడు బిళ్ళా చెన్నయ్య దగ్గరికి వెళ్ళింది. నేను స్టార్టింగ్ నా దగ్గరికి వచ్చిందండి ఈమె. అయితే ఏదైతే నేను కాదని చెప్పానో అప్పుడు బిళ్ళా చెన్నయ్య దగ్గర పోయింది. అతను ఏం చేశాడు, ఇతని దగ్గర డబ్బులు ఒప్పందం గుర్చుకొని ఈ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నాడు మా మీద. ఇంకో మాట, ఆయన ఫ్యామిలీ దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ పెట్టాడు. ఆయన ఎంప్లాయ్ కదా, ఎంప్లాయ్ రికార్డ్ ఉంటుంది, ఆ రికార్డ్ లో ఈ భార్య కొడుకు అని చెప్పి సార్ దానికి ఎవిడెన్స్, దానికి వాళ్ళ అసలు భార్య వచ్చింది. MRO ఆఫీస్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆపేసింది. MRO గారు VROని కావలి పంపించేసి దానికి పూర్తి వివరాలు MRO గారికి పూర్తి వివరాలు వచ్చేసింది. అంతేగాని అది అధికారులు చూసుకుంటారు. అది బిళ్ళా చెన్నయ్య అధికారి కాదు, బిళ్ళా చెన్నయ్య అన్న ఇది కాదు. అందుకని అది అధికారులు చూసుకుంటారు. MRO VRO వాళ్ళ ఎంక్వైరీలో ఉంటుంది. ఇతను ఏం చేయాలి, ఇది తనకు ఏదైనా ఉంటే ఒక పెద్దల సమక్షంలో కుదిరించాలి. ఇలా కేసులు వేసుకోవడం కరెక్టా? కేసులు వేసేసి చేస్తే కేసులు భయపడతాం అనుకున్నావా? నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసినా బిళ్ళా చెన్నయ్య పిచ్చి పనులు మానుకోవాలి. బిళ్ళా చెన్నయ్య ఓకే సార్, వాళ్ళ అసలు భార్య వచ్చిన తర్వాత అది మొత్తం రికార్డు గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు. అది గవర్నమెంట్ చూసుకుంటుంది. రైట్ అయితే రైట్ చేస్తే, రాంగ్ అయితే రాంగ్ చేస్తుంది. దట్స్ ఆల్, అంతే. ఏమండి, ఇది వచ్చేసి ఆయన జయచంద్రరావు చనిపోయాడని చెప్పేసి పోయిన సోమవారం రోజు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ అన్నదమ్ముళ్ళు. అయితే ఆ కేసు తాలూకాలో సీఏ గారు చూస్తున్నారు. ఈ విషయంలో బిళ్ళా చెన్నయ్య వెళ్ళేసి ఆ కేసు ఆపిచ్చాడు. నేను సీఏ గారితో మాట్లాడాను. ఏమండి, బిళ్ళా చెన్నయ్య గారితో ఆపిస్తే మీరు ఎందుకు ఆపారు సీఏ గారు? నేను సీఏ గారితో కూడా నేను మాట్లాడాను. అయితే అది ఏదున్నా కానీ ఆయన అనుమానాస్పదగా ఆయన సంపపడ్డాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు కూడా ఆల్రెడీ ఉంది. ఈరోజు సీఏ గారు కూడా వాళ్ళ కబురు చేశారంట, రేపు మార్నింగ్ వస్తారని చెప్పారు వాళ్ళకి. అయితే ఏం చేసిందో ఇంకొక విషయం కూడా అండి, దీనికి గుర్తుపెట్టుకోండి. శుద్ర పూజ చేస్తుంది.
పూజలు పునస్కారాలు ఎలాగంటే ముగ్గేసి ఏదో నిమ్మకాయలు ఇలా చేసి శుద్ర పూజ చేస్తుంది. ఇది కూడా నేను పూర్తి వివరాలు కూడా నేను తెలుపుతానండి. ఇలాంటి శుద్ర పూజ చేసేసి ఈ బిళ్ళా సెన్న ఇలాంటి బ్రోకర్లు తీసుకొచ్చేసి ఈ రకంగా కేసులు పెట్టేయటము. ఎంతవరకు ఒకటి పిల్లోడు ఈమె కొడుకు కాదు, ఈమె పని మనిషిగా వచ్చింది, భార్య కావల్లో ఉంది, ఈమెకు సంబంధం సరే అది ఏమన్నా మీరు చూసుకోండి, నాకు సంబంధం ఏంటి దానికి చెప్తున్నాను. ఇక నుంచి కానీ చేస్తే మాత్రం ఇది తీవ్ర నేను పైకి తీసుకెళ్తా, పై అధికారులు తీసుకెళ్ళి పూర్తి వివరాలు నేను చెప్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోసారి కూడా నేను ప్రెస్ మీట్లో నేను మళ్ళీ చెప్తానండి. సార్ దీన్ని నేను మీకు వచ్చే మీడియాలో పూర్తి ఎవిడెన్స్ సహా ఈ 5 కోట్లు స్కామ్ చేసేది బిళ్ళా సెన్నయ్య నేను పూర్తి పేపర్స్ మీ ముందు పెడతానండి. విలాకర్ కాలనీలో దాంట్లో సభ్యుడిని నేను, దాంట్లో 42 పట్టాలు వచ్చేసి దొంగ అని చెప్పేసి కలెక్టర్ దగ్గర తీసుకున్న ఎవిడెన్స్ పూర్తి నా దగ్గర ఉంది. దీంట్లో తీసుకొచ్చేసి అతనికి పట్టా ఇప్పించేసి బిళ్ళా సెన్నయ్య కొన్ని దోసుకొని అక్కడ చేస్తున్నాడు. అక్కడ దాంట్లో పోరాటం చేసిన వాళ్ళు మేము విలేకరుల కాలనీలో చేస్తే అక్కడ పట్టాలు ఉంటే అక్కడ పట్టాలు దొంగ పట్టాలు పట్టుకొని ఈ దొంగ నాటకం ఆడతాడు ఈ బిళ్ళా సెన్నయ్య. ఇది కూడా నేను ఖచ్చితంగా ఇది కూడా అధికారుల ముందు తీసుకెళ్తానండి. ఇది కూడా రోజు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి బెదిరిస్తున్నారు. సార్ ఇప్పుడు చూస్తున్నారు, ఇది నా ఆఫీసు. ఇది రేపొద్దున కూటమిగా ఎమ్మెల్యే గారు, జనసేన అధ్యక్షులు, మా బీజేపీ అధ్యక్షులతో రుబ్బిని కటింగ్ చేసి ఓపెనింగ్ చేసుకోబోతున్నాను. ఇది నేను కట్టుకున్న ఆఫీసు. 3 నెలల నుంచి వర్క్ చేసుకున్నాను. 3 నెలల నుంచి ఇక్కడ కింద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ నామతో మాట్లాడిన చిన్న ఎవిడెన్స్ చూపిస్తే మాత్రం దానికి నేనైనా సిద్ధం. నా పేరు తాడిపర్తి రాజారావు, జయచంద్ర వాళ్ళ బ్రదర్ని. మా అన్నగారైన జయచంద్రరావు జనవరి 25వ తేదీన చనిపోయి ఉన్నాడు. దుడ్డి ఎమ్మెల్యే అనేది ఆమె పని మనిషిగా వచ్చి అతన్ని బ్లేమ్ చేస్తూ కొంతకాలం ఆస్తుల మీద వాటి మీద అన్నిటి మీద యుద్ధం చేస్తూ ఫైట్ చేస్తూ ఆ దుడ్డి ఎమ్మెల్యే అసలు ఆమె ఎవరో కూడా మాకు తెలియదు. కానీ ఈ దుడ్డి ఎమ్మెల్యే మా ఫ్యామిలీ నెంబర్లో ఒక్కోరిని సుదర్శక్తులు చేసి తాడిపర్తి కాంతయ్య గారిని, తాడిపర్తి పుష్పలీలం గారిని, జయచంద్ర అనేవాడిని కూడా అదే లెక్కలో చంపేసింది. అనుమానం మీద ఈ మధ్యలో కంప్లైంట్ ఇచ్చిన్నాం. సుమారు 10 రోజులు అవుతుందండి. ఇప్పుడు దుడ్డి ఎమ్మెల్యే వచ్చి మా మీద దిశ దాంట్లో కంప్లైంట్ ఇచ్చింది, ఇది చైల్డ్ రైట్స్ దాంట్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్లో ఏమో భార్య కాదు, ఫ్యామిలీ అసలు భార్య వచ్చి మా వదినమ్మ గారు వచ్చి కావల్లో ఉంటుంది. అది అనివార్య కారణాల వల్ల వాళ్ళకి మనసుమార్దంలో వచ్చి ఆమె ఉద్యోగం పరంగా బయట ఉంటుంది. ఇతను వస్తూ పోతూ సహజీవనం చేసుకుంటూ ఉన్నారు ఇల్లు. కానీ ఈమె ఒక పిల్లోడిని దత్తుకు తీసుకొని ఆ పిల్లోడు ఎవరు కురుగుంట శ్యామల అలియాస్ బ్రాకెట్లో నాగమణి వాళ్ళ పిల్లవాడైతే తీసుకొని చాక్కుంటూ చేసుకుంటూ ఉంటే పొత్తాకలే లేచిన కాంచి ఈ బిల్లా చన్నడు తేళ్ల జైపాలు, ఈ బిల్లా చన్నడు అనేవాడు జైపాల్ అనేవాడు ఆ 30 లక్షల కాంట్రాక్ట్ బేరం మాట్లాడుకొని ఈ మోజేస్ గారు వచ్చి మా తండ్రి గారి కాడ చదువుకున్న వ్యక్తి, దాని మీద మేము కలిసిమెలిసి ఈ బీజేపీ తరఫున అన్నిట్లో తిరుగుతూ ఉంటే అతని పని ఏదో అతను చేసుకుంటూ ఉంటే అతని మీద అభియోగం పుట్టించేసి బ్లేమ్ చేస్తూ ఉంది. నిన్న తాలూకా పోలీస్ స్టేషన్కి పోతే బిళ్ళా చెన్నయ్య అనేవాడు వచ్చి సిఐ దగ్గర మేము రేపు తీసుకొని వస్తాను అని చెప్పేసి ఒప్పందం తీసుకున్నాడు. అయితే ఏమంటే ఇది ఫ్యామిలీ కాంతయ్య గారి ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగటానికి ఇది ఆస్తి మీద కన్నేసి ఈ ఎమ్మెల్యే ఎవరో మాకు అసలు తెలియదండి. ఇది మూడోది పని మనిషిగా వచ్చి అసలు భార్యకి మామూలుగా టార్చర్ కాదండి, మమ్మల్ని ఇంతవరకు రోడ్డు మీదకి మేము ఇంతవరకు రాలేదు.
రోడ్డు మీదకి లాగుతుంది మా ఫ్యామిలీని మొత్తాన్ని, ఏది అక్కలు చెల్లెల్ని మొత్తాన్ని. కానీ ఈ దుడ్డు ఎమ్మెల్యే ఇదివరకు 3 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా చెప్తాను నేను. రావూరి సీను నాగులపుల్పాడులో ఇంకొక అతను పెట్టుకొని ఉంది, మస్తాన్ రావు ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ పెట్టుకొని మళ్ళా ఇంకో వ్యక్తిని కూడా సహజ జీవనం చేస్తూ జయచంద్రరావుని బ్లేమ్ చేస్తూ వాడిని బెదిరించి జయచంద్రరావుని బెదిరించి ఇట్లా మమ్మల్ని హరాస్మెంట్ చేసి గందరగోళం చేస్తుందండి. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు మేము చేసింది ఏం కాదండి. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు కన్సల్ట్ విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు గోసాల శ్యామల అనే మా వదినమ్మ ఆమెకి లెటర్ ఇచ్చిన్నారు. లెటర్ ఇస్తే ఆమె వచ్చి ఆమెకి లెటర్ ఇచ్చింది కదండి, ఆమె వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి రిటర్న్గా రిప్లై ఇవ్వాలి కదండి. రిప్లై ఇచ్చిపోతే ఆమె మీద కూడా కంప్లైంట్ అండి. దిశ దాంట్లో కంప్లైంట్ ఇచ్చి తీరా చూస్తే అది ఫ్రాడే. ఈ బిల్లా చన్నడు ఈ జైపాల్ అనేవాడు చర్చిలో కూడా వీడు చాలా చీటింగ్ వ్యక్తిడు. గతంలో వీడు బండ్లు, వీడి నేర చరిత్ర, వీడి బండ్లు, ఈ దొంగ బండ్లు. ఇప్పటికండి అపార్ట్మెంట్లో ఒక మనిషికి ఎన్ని బండ్లు ఉంటాయండి? కారు ఒకటి 4 బండ్లు ఉన్నాయండి. ఈ ఏదో దొబ్బేసినాయో లేకపోతే వీడు కొన్నదో ఏమి లేదండి. వీడు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని నేను డిపార్ట్మెంట్ అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ తిరుగుతుంటాడండి వీడు. ఈ బిల్లా చన్నడు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి అడిగాను నేను, నీ ఎంత తేలుస్తా నా కొడక అని చెప్పేసి అంటున్నాడు. వాడు సరిగా ఆ పుట్టకు పుడితే అది ఎత్తకూడదండి. సరిగా ఆ పుట్టకు పుడితే నా ఎదురుకొచ్చి మాట్లాడండి. నా ఫ్యామిలీ విషయం వాడికి తెలిస్తే సరిగా మంచిగా ఉండాలి కదండి. నా విషయానికి వాడేవుడండి? వాడేముంది దేశ నాయకుడా? నేను కూడా ఎస్సీ నాయకుడినండి, ఎంఆర్పిఎస్సి రాష్ట్ర ఉండేవాడిని. నన్నే ఒక దళితుడిని పట్టుకొని దళితుడి మీదకే యుద్ధమా? అట్లా చేస్తున్నాడండి. ఈరోజు ఆయన ఆరోపించింది ఏంటంటే మీ వల్ల వాళ్ళ పిల్లలకి కానీ ప్రాణహాని ఉందని చెప్తుంది. అదేవిధంగా ఆ కేసును కూడా ముందుకు పోనీయకుండా చేస్తున్నారని అంటుంది. సార్ ఒకటి మేము ఇచ్చిన కంప్లైంట్ సిఐ గారు కూడా అతను కూడా డైన్మాలో ఉన్నాడు సార్. ఈ బిల్లా చన్నడు అనేవాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఒక అధికారిని బెదిరించాడు, ఒక ఎంఆర్ఓని బెదిరించాడు, ఒక కలెక్టర్ గారిని బ్లేమ్ చేస్తున్నాడు. మొత్తాన్ని బ్లేమ్ చేసుకుంటూ ఈడు చూడపోతే మొత్తాన్ని బ్లేమ్ చేసుకుంటూ ఈ కేసు అనేది మా అన్నగారు జయచంద్ర అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఎట్ట చచ్చిపోయాడు ఏంది అనేది దానికోసం మేము కంప్లైంట్ దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి సార్ని అడిగినాం సార్. కలెక్టర్ గారు బిల్లా చెన్నైకి చూడమని ఆయన ఏదో గెస్టెడ్ ఆఫీసర్ కాదు కదా బిల్లా చెన్నయ్య, ఆయన ఏం పెద్ద గెస్టెడ్ ఆఫీసర్ కాదు కదా సార్. ఇప్పుడు ఈ లెక్కన బిల్లా చెన్నయ్య గెస్టెడ్ ఆఫీసర్ అయితే ఆయన కాడికే నేను పోతాను సార్, గెస్టెడ్ ఆఫీసర్ గారికి. సొంత భార్య కాదు అన్నారు కదా, వాళ్ళ బాబు పుట్టినరోజు మీరు వెళ్ళారు కదా. ఎవరు? సొంత భార్య కాదు కొడుకు కాదు అన్నారు కదా. సొంత భార్యకి నేను పుట్టినరోజుకి కానీ ఏది దీనికి కానీ నేను పోలేదండి. ఫోటో చూపించాడు. ఫోటో ఏముంది సార్? నా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫోటోలో మీరు వచ్చినట్టు ఆ అక్క చెల్లెలందరూ వచ్చినట్టు కూడా చూపించారు సార్. ఒక ఫంక్షన్కి వస్తుంటారు అందరూ, అది ఫోటో అడ్డం పెట్టుకొని బ్లేమ్ చేసుకొని బతుకండి ఆమెది. రావు గారు చిన్న బ్రదర్ అయ్యా. నేను కూడా కరెంట్ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాను. సో ఈ బిల్లా చెన్నయ్య జైపాల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ముగ్గురు కలిసి మా అన్నను చంపారేమో అనుమానంగా ఉన్నదని మేము కేసు పెట్టామండి. నిజంగా చెప్తున్నానంటే చంపారండి. ఎందుకంటే బిల్లా చెన్నయ్యకి మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మేము 7గురిమి.
ఆమెను ఏదైనా కానీ కలిసి వస్తే మాతో కలిసి రావాలి. బిల్లా చెన్నయ్య జైపాల్ అనే వ్యక్తి ఏ ఆదాయం చూసుకొని ఆమెతో తిరుగుతున్నారు అనేది ఆ అనుమానం ఎక్కువ అయిపోయిందండి మాకు. హార్ట్ అటాక్ తో చనిపోయాడు అతను. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ ఒకటే బ్రదర్ కాదంటలేదు, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను బ్రదర్. నేను ఇదే అపార్ట్మెంట్లో ఆమె 4వ ఫ్లోర్లో ఉంటే, మా బ్రదర్ 4వ ఫ్లోర్లో ఉంటే నేను 1వ ఫ్లోర్లో ఉంటాను. కనీసం అతనికి హార్ట్ అటాక్ వచ్చిన విషయం అన్నదమ్ములకు చెప్పుకుంటారా, పరాయి వాళ్ళకి చెప్పుకుంటారా? పరాయి వాళ్ళకి చెప్పుకుంటారా? నాకు అది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి కరెక్ట్గా. వెళ్ళిపోయి వాళ్ళు 2 కార్లు ఉంటాయండి, 2 కార్లు ఉంటాయి. కనీసం అంబులెన్స్ కన్నా ఫోన్ చేసిందా? ఆడ మనిషి అంటున్నారు, కనీసం అంబులెన్స్ కన్నా ఫోన్ చేసిందా? లేకపోతే మా అన్నదమ్ములు, నేను చిన్న మరిదిగా ఉన్నానుగా, నేను కిందే ఉంటున్నాను, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాను కదా, నాకు చెప్పాలి కదా, కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మామిడిపాలెం ఎంత దూరం అండి, వాకబుల్ డిస్టెన్స్. అందరూ అన్నదమ్ములు ఇక్కడే ఉంటున్నాం. మాకు తెలియకుండా మన్నం తీసుకుపోయి చంపుకొని తీసుకొచ్చిందేమో అని అనుమానం ఎక్కువైందండి మాకు. అదేనండి, ఈ బిల్లా చెన్నయ్య వీళ్ళు చేసే చేష్టాలు బెనిఫిట్స్ కోసమే ప్రయత్నం ఎక్కువ జరుగుతుందండి. ఆస్తులు ఉంటాయండి, ఆయనకు సంబంధించిన ఆస్తులు ఉంటాయి. అపార్ట్మెంట్ ఉంటున్న అపార్ట్మెంట్ మా బ్రదర్ పేరు మీద ఉంది. ఇంకొకటి జైపాల్ అనేవాడు ఉంటున్న అపార్ట్మెంట్ మా బ్రదర్ పేరు మీదే ఉంటుంది. ఆ ఫ్లాట్ తెంగాలని వాడు ఆశ. అది ఒక 20 లక్షలు చేయొచ్చు. అప్పులు చేపించిందే ఆవండి. ఇప్పుడు 2.5 లక్షలు జీతగాడండి మా అన్నదమ్ముడు. నెలకి ఆ డబ్బులన్నీ ఏమైనాయి? నేను సిఐ గారికి కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చానండి. అక్కడికి కూడా బిల్లా చెన్నయ్య అడ్డుపడతానే ఉన్నాడు. ఇతనికి ఏ సంబంధం ఉందని నా ఫ్యామిలీలకు అడ్డుపడుతున్నాడు? నేను ఎంఆర్ఓ అని కాదండి, ఫ్యామిలీ సర్టిఫికేట్ నేను కాదు ఇచ్చేది, ఎంఆర్ఓ ఇస్తారండి. నేను ఎంఆర్ఓ అని కాదు, ఎంఆర్ఓ గారు కాడ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఈమెకి ఇవ్వాలా. ఎలిజిబుల్ అయితే ఆయనే ఇస్తాడు సర్టిఫికేట్. ఎవరికి ఎట్టా? మొదటి భార్య ఉండంగా ఇంకొక భార్యకి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి బ్రదర్. ఎస్ఆర్లో ఉందండి, మ్యాన్ప్లేట్ చేసి రాపిచ్చారు. వాళ్ళ అన్నదమ్ముడు ఒక ఉన్నాడు, అన్నదమ్ముడు ఒక అతను ఉన్నాడు. పిఎఫ్ లో వాళ్ళ ఫోటోతో సహా వైఫ్ ఆఫ్ జయచంద్రరావు అని చెప్పేసి కోర్టు నుంచి నోటీసులు పంపించింది. క్లియర్ గా ఉంది. 6 కంపెనీల నుంచి ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లో కూడా వైఫ్ ఆఫ్ జయచంద్ర ఉంది. వైఫ్ ఆఫ్ జయచంద్ర అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ 97లో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చారంటే అతను ఉద్యోగాలు పోతాయండి. వాళ్ళకి పెళ్ళి 26 సంవత్సరాలు అయిందని. 26 సంవత్సరాలు అయితే కాలేదు బ్రదర్. మా ఫ్యామిలీకి తెలిసి ఆమెని మ్యారేజ్ చేసుకున్నట్టుగా మాకు ఎక్కడా లేదు. నేను అదే సిఐ గారికి చెప్తున్నా, వెరిఫై చేయండి సార్, నాకు వెరిఫై చేయండి. నేను 4 సార్లు 5 సార్లు తిరిగాను. సిఐ గారు బిల్లా చెన్నయ్య వస్తేనే చేస్తానన్నట్టు మాట్లాడుతున్నాడు. 1997లో మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకు డైవర్స్ ఏమైనా ఇచ్చినాయి అనేది సహజీవనం కాదండి, పని మనిషిగా వచ్చింది. పని మనిషిగా వచ్చింది. మమ్మల్ని చంపేస్తుందండి. మా అన్నదమ్ముడినే చంపిన దానికి మాకు భయంగా ఉందండి. మేము అప్పుడు మమ్మల్ని చంపుద్దని చెప్పి మేము ఇప్పుడు వచ్చామండి రోడ్డు మీదకి. మా అన్నదమ్ముడిని అంత ఎంప్లాయీని 2.5 లక్షల జీతగాడిని చంపేసింది. మేము ఎంతటోళ్ళం, అటోళ్ళం అయితే మీరు ఇప్పుడు దాకా మేము కాముకుండే వాళ్ళం కాదు. 8 నెలలు అయింది. మేము రౌడీజం చేసే పని అయితే ఎవరు ఇప్పుడు పని మనిషి అని ఇంట్లోకి ఎంటర్ చేసిన తర్వాత బర్త్డేకి మా అన్న ఒకడు పెంచుకుంటుంటే ఒకడిని పెంచుతున్నాడు. అన్నదమ్ములు అందరూ అటెండ్ అవ్వచ్చు.
ఇల్లు పాలు పొంగడం కానీ పాలు పొంగేయటం అంటే నా అన్నదమ్ముడు పని మనిషిగా ఉన్నప్పుడు పాలు పొంగిచ్చేటప్పుడు పని మనిషి ఉంది, వాడి ఇంట్లో పాలు పొంగించుకుంటున్నాడు. బెల్లం అయితే పొంగించుకోవచ్చు కదా. పెళ్ళమైతే పక్క నుండి అన్ని చేసుకోవాలి కదా సార్. సరే పెళ్ళమే కదా సార్, పెళ్ళమే. మన చావు బతుకుల మీద దినం జరిగింది సార్. పెళ్ళం ఏడుంది సార్? అది పెళ్ళం ఎక్కడ ఉంది? ఈ అపార్ట్మెంట్లో జైపాల్ గౌడ్ తోటి కులుకుతుంది సార్. జైపాల్ గౌడ్ తోటి వాడెంత 35 సంవత్సరాలు, వాడు ఇది 60 సంవత్సరాలు. వాడిని అక్రమ సంబంధం పెట్టుకొని మమ్మల్ని హరాస్మెంట్ చేయటం, ఈ ఫోటోలు పెట్టుకోవటం ఎంతవరకు న్యాయం సార్? అదండి మా బ్రదర్ ఒక బాబునైతే అది రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో తెలియదు, మొత్తం మీద ఒక బాబుని తీసుకున్నారు, పెంచుకుంటున్నారు అనేది తెలుసు. కాకపోతే అది కూడా వాళ్ళ భార్య కూడా ఈ మధ్య కంప్లైంట్ వేసింది, పిల్లోడిని మా ఆయన్నే చంపింది, నా పిల్లోడిని నాకు ఇమ్మని కంప్లైంట్ వేసింది. ఆల్రెడీ కోర్టులో పిటిషన్ జరుగుతుంది. విషయం ఏంటంటే 26 సంవత్సరాలు పెళ్ళైంది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, ఆయనతో మీ అన్నగారితోనే ఉందని మీకు తెలుసు, ఆయన ఆరోగ్యంగా అంతా బాగుండి ఉద్యోగం చేసుకుని మీకు తెలుసు. ఈమె వచ్చిన తర్వాతే మా వాడికి లేనిపోయిన చెడు అలవాట్లన్నీ వ్యసనాలన్నీ ఏర్పాటు చేసిందండి. ఉన్నాడని తెలుసు, భార్య ఉందని కూడా తెలుసు. మొదటి భార్య ఉంది, మొదటి భార్య కాడికి పోయి వస్తున్నాడు. టచ్ లేదని నేను చెప్పలేదే. ఇప్పుడు ఒక మనిషి కాడికి వస్తున్నాడు పోతున్నాడు అంటే సొంత భార్య కాడికి వస్తున్నాడు. ఇది ఆయమ్మ అని చెప్పేసి అనుకున్నామే. నా కుటుంబ సభ్యులకి ఏ విధంగా పరిచయం చేశాడంటే, ఒక పని మనిషిరా వండి పెట్టిద్ది. ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడండి, పెళ్లి కాని బ్రదర్ రవిచంద్ర అని, ఇతను ఇక్కడే కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళకి భోజనం కోసం వాడు కూడా పెళ్లి కాల, అతను చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాడిని ఈ మధ్యకాలంలో ఎస్ఆర్లు ఎంటర్ చేసిన కాడి నుంచి వాడిని తరివేసింది. వాళ్ళు ధర్నాకు కూడా సిద్ధపడుతున్నారు. ఎవరు ధర్నాకి? ధర్నాకి ప్రాణహాని ఉందని చెప్పేసి ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమని అంటున్నారు. సరే మేము కూడా ఏదో పట్టుకొని మేము మా బ్రదర్ పోగొట్టుకొని మేము దిగులు మీద ఉన్నామండి. ఒకటే చెప్తున్నాను, అతన్నే పోగొట్టుకున్న తర్వాత మేము ఎంత డేంజరో మాకు ఇప్పుడు తెలుస్తుందండి. దీంట్లో బిల్లా చెన్నయ్య హస్తం ఉందండి. మెయిన్గా జైపాలు ఇక్కడ దగ్గరుంటూ జైపాల హస్తం ఉందండి. ఇక్కడ ఇతను ఈ ఫ్యామిలీ మెంబర్సే కాదండి, కనీసం నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా, ఇది ఒక్కటి గ్రహించండి మిత్రులారా. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా, నా అన్నదమ్ముడు ఆపదలో ఉంటే నేను పోనా? తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఫస్ట్ ఫ్లోర్లో చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళని లేపుకొని కూడా వెళ్ళారండి. వీడియో నా కాడ ఉంది, ఈసీడీ కూడా. అది ఆల్రెడీ సిఏ గారికి నేను సబ్మిట్ చేశాను. నన్ను అన్నదమ్ముడిని కూర్చోబెట్టి చంపారండి. కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే బతికేవాడు. అరగంట సేపు కూర్చోబెట్టారండి. అతను సంఘమిత్ర ఎంత దూరం అండి? ఇక్కడికి ఒక 10 అడుగుల దూరం సంఘమిత్ర ఉంది. సంఘమిత్రాన్ని మిస్ చేసి కిమ్స్కి తీసుకుపోయారండి. అతను తీసుకొచ్చి కూర్చోబెట్టి వెయిట్ చేసి చంపారండి. ఆ కారు బ్లాక్ కారు ఉంది. అతను సూర్య, జైపాల్ వాళ్ళ మామ సూర్య అనే అతను కానిస్టేబుల్, అతను కారులో తీసుకుపోయి చంపుకొని వచ్చారు సార్. ఇంకొక కారు మా బ్రదర్ది, ఇంకొక కారు కూడా కనపట్ల. అతను చనిపోయిన కానీ మినిమం అంటే దాంట్లో విలువైన వస్తువులన్నీ దాంట్లోనే పెడతాడు, ఏమన్నా నమ్మలేక. నాకు తెలుసు ఆ విషయాలు. అది బ్రదర్, మీరందరూ కలిసి మా కుటుంబానికి మీరు కూడా రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నానండి. మీడియా మిత్రులందరికీ